విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం 14వ అధ్యాయంలోని శ్లోకాలు మరియు భావాలు చెప్పుకోబోతున్నాము. అందరూ విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, పఠించండి, మీ పిల్లలకు నేర్పించండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అత చతుర్దశోऽధ్యాయః. గుణత్రయ విభాగయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. భావం: శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నీకు మరల తెల్పబోవుచున్నాను. ఆ పరమ జ్ఞానమును తెలుసుకొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేన్పి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. భావం: ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్ట్యాది యందు మరల జన్మింపరు, ప్రళయకాలమున వ్యధనొందరు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. భావం: ఓ అర్జున, నా మహద్బ్రహ్మరూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను, స్థాపన చేసెదను. ఆ జడచేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యః. తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. భావం: ఓ అర్జున, నానా యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భావం: ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన భద్ర
సంగేన చానఘ. భావం: ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. కానీ అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. భావం: అర్జున, రజోగుణము రాగాత్మకము. అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భావం: అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేయును. అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధించును. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్సుత. భావం: ఓ అర్జున, సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. భావం: ఓ అర్జున, రజస్తమో గుణములను అణచి సత్వగుణము వృద్ధి చెందును. సత్వతమో గుణములను అణచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్య రజోగుణములను అణచి తమోగుణము వృద్ధి అగును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశముపజాయతే. జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. భావం: శరీరేంద్రియములయందును అంతఃకరణమునందును చైతన్యము, వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహ. రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భావం: ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి అంటే ప్రాపంచిక విషయములయందు ఆసక్తి, స్వార్థ బుద్ధితో సకామ భావముతో కర్మాచరణము, అశాంతి, విషయ భోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. అప్రకాశోన్ ప్రవృత్తించ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. భావం: ఓ అర్జున,
తమో గుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియముల యందును వివేక శక్తి నష్టమగును. కర్తవ్య కర్మల యందు విముఖత ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. భావం: సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరుడి నిర్మలములైన స్వర్గాది దివ్య లోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. భావం: రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచ యోనులలో జన్మించుచుండును. కర్మణ సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. భావం: శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. భావం: సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమోద మోహాదులు, అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణవృత్తిస్తాః అధో గచ్చంతి తామసాః. భావం: సత్వగుణస్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన అంటే రాజస పురుషులు మధ్య అంటే మానవలోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాదాల స్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్షాది యోనులను నరకములను పొందుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోందిగచ్చతి. భావం: ద్రష్టయైన వాడు గుణములయందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు
మృత్యుజరా దుఃఖై విముక్తోన్మృతమశ్నుతే. భావం: దేహోత్పత్తికి కారణరూపములైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా అంటే వార్ధక్యం దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. భావం: అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ 3 గుణములకును అతీతుడైన వాని లక్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతే. భావం: శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తామంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గురించి విచారింపడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోన్వతిష్టతి నేంగతే. భావం: త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె అంటే సాక్షి వలె ఉండును. త్రిగుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావ స్థితుడై యుండును. ఈ స్థితి నుండి ఎన్నడును చెలింపడు. సమదుఃఖ సుఖం స్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్య ప్రియ ప్రియో ధీరః తుల్య నిందాస్మ సంస్తుతిః. భావం: త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడయ్యుండును. సుఖదుఖములను సమానముగా భావించును. మట్టి రాయి బంగారములయందు సమభావమునే కలిగియుండును, అనగా ఆ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగియుండును. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు, అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును. మానవమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. భావం: మానవమానములయందును మిత్రులయందును శత్రువులయందును సమభావముతో ప్రవర్తించువాడును. విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడనబడును. మాం చయోన్వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భావం: అనన్య అంటే నిర్మలమైన భక్తి యోగము ద్వారా
నన్నే నిరంతరము భజించువాడును, ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. భావం ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును ఆనందమునకును నేనే ఆధారము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే చతుర్దశోऽధ్యాయః గుణత్రయ విభాగయోగో నామ సమాప్తం. ఇంతసేపు భగవద్గీతను విని ఆదరించినటువంటి వీక్షకులందరికీ కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ మళ్ళీ 15వ అధ్యాయంలో కలుద్దాం. సెలవు.